ఒక అందమైన శుభ్రమైన వీధిలో ఒక కొత్త చెత్త కుండీని పెట్టారు. అది చూడడానికి చాలా అందంగా మెరిసిపోతూ ఉండేది. కానీ కొద్ది రోజుల్లోనే ప్రజలు అన్ని రకాల చెత్తను దానిలో వేశారు. కొందరు చాలా వాసన వచ్చే చెత్తను వేశారు. అయినప్పటికీ అది మౌనంగా భరించింది. కొందరు దానిని సరిగ్గా ఉపయోగించకుండా పక్కన కూడా చెత్తను పారేశారు. అయినా సరే అది తన పనిని ఆపలేదు. కొందరు దానిని చూసి ముఖం చిట్లించుకునేవారు. దానిని అపవిత్రంగా చూసేవారు. అంత చెత్త అవమానం భరించినా ఆ చెత్తకుండి ఎప్పుడూ తన ఉద్దేశాన్ని మర్చిపోలేదు. నాకెంత చెత్త వచ్చినా నేను ఈ వీధిని శుభ్రంగా ఉంచడంలో నా పాత్ర పోషిస్తాను. నా పని అందరికీ ఉపకారం చేయడమే అనుకుంది. ప్రతిరోజు చెత్తను తొలగించిన తర్వాత అది మళ్ళీ శుభ్రంగా నవ్వుతూ తన విధిని కొనసాగించింది. అంటే ఆ వీధిని శుభ్రంగా ఉంచడానికి సిద్ధంగా ఉండేది. ఈ చెత్తకుండి మన జీవితానికి ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. పాత్ర ముఖ్యం, హోదా కాదు. చెత్తకుండికి సమాజంలో పెద్ద గౌరవం ఉండకపోవచ్చు, కానీ అది లేకపోతే మొత్తం వీధే అశుభ్రమవుతుంది. అలాగే మన పని చిన్నదైనా దాని విలువను మనం గుర్తించాలి. నెగిటివిటీని భరించడం, ఇతరులు మనపై వేసే విమర్శలు, అవమానాలు లేదా నిరుత్సాహాన్ని చెత్తలాగా మనం పట్టించుకోకూడదు. వాటిని మనలో ఉంచుకోకుండా వాటిని భరించి వదిలించుకుంటూ మన లక్ష్యం వైపు దృష్టి పెట్టాలి. ఎప్పుడూ శుభ్రంగా ఉండడం, ఎంత చెత్త వచ్చినా దానిని ప్రతిరోజు శుభ్రం చేసుకునే కొత్తగా తయారైనట్లు మనం కూడా ప్రతికూల అనుభవాల నుండి మళ్ళీ ఉత్సాహంగా కొత్తగా బయటకు వచ్చి మన ప్రయత్నాలను కొనసాగించాలి. మన జీవితంలో ఎంతమంది చెత్త విమర్శలు వేసినా మనం మన లక్ష్యాన్ని నుండి పక్కకు తప్పుకోకుండా ప్రశాంతంగా మన పనిని కొనసాగించాలి. అప్పుడే మనం ప్రపంచాన్ని మరింత అందంగా శుభ్రంగా ఉంచగలం.